గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన. ఆ రెసిపీ పేరు వచ్చేసి టమాటో రైస్. సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలోకి నూనె పోసి నూనె వేడెక్కినాక హోల్ గరం మసాలా అట్లనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ మంచిగా కట్ చేసుకొని అందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి. జల్దీ ఫ్రై కావాలి కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేనైతే. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే చాలా తక్కువ వేసాను నేనైతే. మధ్య మధ్యలో కలుపుకుంటూ స్లోగా వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకొక స్టవ్ మీదనైతే అన్నం పెట్టేసుకున్నాము. అన్నం అయితే మంచిగా పుల్లలు పుల్లలు అయింది. ఇట్లా చేసుకోవాలా రైస్, ఏమన్నా రైసెస్ చేసుకోవాలనుకుంటే. సో ఇప్పుడైతే ఆనియన్స్ అయితే చూడండి బ్రౌన్ కలర్ అయినాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక పచ్చి వాసన పోయినాక అందులోకి కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక కూడా టమాటోస్ని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ఫ్రై అయినాక అందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. అట్లానే నెక్స్ట్ అందులోకి కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత అందులోకి కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మా టేస్ట్కి తగ్గట్టు మేము వేసుకున్నాం. నెక్స్ట్ అందులో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోండి. ఎందుకు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోమంటున్నానంటే అవి ఉడికినాయి అనుకోండి క్విక్గా అయిపోతుంది మీకు ఈ రెసిపీ చేయడము. అట్లనే ఇవన్నీ మంచిగా తినేటట్టుగా తయారవుతాయి. కొంతమంది టమాటోస్ని పక్కకు పెడతారు కదా, అట్లా చేసే పని ఉండదు. అవి ఉడుకుతాయి కాబట్టి మంచిగా తినేయచ్చు. నేనైతే అందులోకి పుదీనా కొత్తిమీర కట్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా మంచిగా అసలు మొత్తం ఇట్లా దగ్గరికి అయినాక అందులోకి మనం చేసుకున్న రైస్ వేసేసుకోవాలన్నమాట. మంచిగా రైస్ వేసి మిక్స్ చేసుకొని 2-3 minutes స్టవ్ మీద ఏమంటారు దాన్ని వేడి చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, టేస్టీ టేస్టీ టమాటో రైస్ తయారైపోతుంది. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. బాయ్.